and I will only consider what Pavan Kalyan says, what Nadella Manor says. I will consider others, even other leaders కూడా కన్సిడర్ చేయను. వాళ్ళిద్దరు మాట్లాడిన కన్సిడర్ చేస్తాను. అంత గౌరవంగా వాళ్ళు అడిగారు. ఓకే, పవన్ కళ్యాణ్ అంటే నాకేమీ అభ్యంతరం లేదు, గౌరవం ఉంది. ఈవెన్ ఆయన ప్రత్యేక హోదా మీద పెట్టినప్పుడు కూడా నన్ను పిలిస్తే నేను వెళ్ళాను అన్నాడు కూడా. నాగేశ్వర్ గారు ఓ రోజు మీతో కూర్చొని చర్చించాలి, మీ ఇంటికి కూడా వస్తానన్నాడు. ఇంకోటి కూడా చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఓఎస్డీకి నేను ఫోన్ చేశాను, సార్ నాకు పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ కావాలి అని. ఓఎస్డీ అన్నాడు, జనరల్గా ఒప్పుకుంటలేడండి, టైం ఉంటలేదు అన్నాడు. సో కానీ నేను సార్ని అడిగి చెప్తాను అన్నాడు. పవన్ కళ్యాణ్ అడిగితే ప్రొఫెసర్ గారు నాకు కాదంటావా అన్నాడు. ఇది నాకు చెప్పాను, ఆశ్చర్యపోయాడు. ఫస్ట్ టైం సార్ నేను ఒక పర్సన్ ఇంటర్వ్యూ అడిగితే ఈ రీతిలో తన సమయాన్ని, ఎవరైనా పవన్ కళ్యాణ్ అంటే మామూలు వ్యక్తి కాదు కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఓ పార్టీ నాయకుడు, ఓ పాపులర్ సినిమా హీరో. సో ఆయన బిజీ అనుకుంటుంది కదా. సో నార్మల్గా బిజీ ఉంటారని అంటారు అనుకున్నాను. నేను సర్ప్రైజ్ అయ్యాను మీ పేరు చెప్పుడుతోనే. అయితే నాగేశ్వరరావు అడిగితే కాదంటామా ఇద్దామన్నాడు. అప్పుడు నాకు సమయం దొరకలేదు, ఆయనకు సమయం దొరకలేదు, కాలేదు, మెటీరియల్స్ కాలేదు. సో దట్ ఈస్ ది రెస్పెక్ట్ హీ హ్యాస్ ఫర్ మీ. అందువల్ల నన్ను గౌరవించే వ్యక్తులకు విషయంలో నేను ఒక అడుగు వెనక్కేస్తాను, నన్ను అవమానించే వ్యక్తుల్లో 100 అడుగులు ముందుకేస్తాను. మీరు నిర్ణయించుకోండి, గౌరవిస్తారా అవమానిస్తారా, దేనికైనా సిద్ధమే. నాగేశ్వర్ చాలా గౌరవపూర్వకంగా మిమ్మల్ని విత్డ్రా చేసుకోమన్నారు, అంతే గౌరవంగా మీరు కూడా విత్డ్రా చేసుకున్నారు. సింగిల్ డేలో ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టింది జనసేన అధిష్టానం. పవన్ కళ్యాణ్ కూడా శ్రేణులకు విజ్ఞప్తి చేశారు, ముఖ్య నేతలకు కూడా, దయచేసి ప్రొఫెసర్ గారి పట్ల అనుచితంగా మీరు మాట్లాడొద్దు, పోస్టులు పెట్టద్దు అని చెప్పారు సార్. ఈ వ్యవహారంలో అంటే సింగిల్ డేలో ఫుల్ స్టాప్ పడ్డంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వ్యవహరించిన తీరు, మీ నిర్ణయాన్ని కూడా మీరు విత్డ్రా చేసుకోవడానికి కూడా పార్టీ స్వాగతించింది. అందుకే నేను చెప్పేది, నేను నన్ను సోర్స్ అడిగారు కనుక నేను కూడా సోర్స్ అడుగుతున్నా. మీకు పేటిఎం అంటే ఏంటి, ఎట్లా అని ఎవరన్నారు సార్ పేటిఎం? మీరు వాళ్ళ వెబ్సైట్ లో పెట్టారు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా పెట్టలేదు, నాకు గుర్తులేదు. జనసేన పెట్టలేదు సార్, నాకు గుర్తులేదు. అందుకే నేను జనసేన అడుగుతలేదు, అది పెట్టిన వాళ్ళు అడుగుతున్నాను. నేను పెద్ద పేటిఎం అని ఏబిఎన్ లో తమ్నేలు. సో ఇక టీడీపీ వాళ్ళు పెట్టినట్టయితే గుర్తు నాకు. టీడీపీ ట్విట్టర్ లో చూడండి, వెరిఫై చేయండి. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ లో అయితే దట్స్ ద ట్వీట్ అని చెప్పి ఎవరు పెట్టారు? అంతకుముందు నాకు గుర్తున్న పెట్టారు. పెట్టకపోతే ఎవరు పెడతా వాళ్ళు, నేను ఎవరు పెడతా వాళ్ళు. నన్ను పేటిఎం అని అన్నారా లేదా? నాకు గుర్తున్నంత వరకు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా టీవీ ఛానల్ అన్నారు. పేటిఎం చాలా చిన్న విషయం అండి. వ్యక్తిగతంగా నీచంగా మాట్లాడారు కదా, అమానవీయంగా అసభ్యకరంగా మాట్లాడారు. నేను కోర్టులో కేసు వేస్తే 2 ఏళ్ల జైలు శిక్ష, దీనికైతే ఏముండదు. కానీ ఈ కేసులో ఏమీ ఉండదు, జీరో. నాకు తెలియదా, నేను లీగల్ లూమినరీస్తో కూడా మాట్లాడాను. నథింగ్, ఇట్ కెన్ బి నథింగ్. అసలు మీకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే జడ్జే తీసి పక్కబడేస్తారు కేసు అంటాడు. దే విల్ గెట్ ఇన్సల్టెడ్, మీరు కాదు అన్నాడు. టాప్ లీగల్ లూమినరీస్ కంట్రీలో మాట్లాడాను. అదే ఎవరంటే ఇందులో ఏ కేసు ఉందని పెడతారండి మీ మీద అని. అందుకే నీ పోలీస్ స్టేషన్లో కూడా చాలా చోట్ల కేసు పెట్టలేదు, తీసుకున్నారు తప్ప కేసులు కూడా పెట్టలేదు. కానీ అల్లు ఏమున్నది కేసు. కానీ మీరు ఇది పేటిఎం అన్న డిఫెమేటరీ కదా, పేటిఎం వదిలేయండి. ఇక అది నేను రిపీట్ చేయకూడదు, బాగుండదు. నన్ను వ్యక్తిగతంగా అన్న విషయాన్ని నేను కనుక కేసు ఎత్తే 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. మరి దాన్ని విత్డ్రా చేసుకుంటారా? దానికి క్షమాపణ చెప్తారా? రిగ్రెట్ వ్యక్తం చేస్తారా? వాళ్ళ పైన పవన్ కళ్యాణ్ చర్య తీసుకుంటారా అన్న రిక్వెస్ట్. చూద్దాం సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, బ్రేక్ తర్వాత ఈ షో కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి 99.